నేను తెల్లారి డీజీపీ ఆఫీస్కి అడిగిపోయినా. ఆ డీజీపీ ఆఫీస్కి అడిగిపోయే ముందు పొద్దుగాల నేను పృథ్వీ ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నాం. ఎక్కడ అభినందన్లా, ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ది. అక్కడికి వెళ్ళి బయటకు వచ్చే కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కలిసిండ్రు. ఏమైంది కేసు, నువ్వు దీని గురించి మాట్లాడతలేవు అంటే, పోస్కో కేసు కదా అని ఎవరు తప్పించుకోలేరు అన్న. అంటే ఆయన అన్నాడు, 2 బుడ్డ సెక్షన్లు పెట్టిండ్రు, స్టేషన్ బెయిల్ దొరికిపోతుంది అన్నారు. అరే అట్లెట్లా అవుతుంది అంట అన్న, మరి మీరు ఎవరు మాట్లాడతలేరు కదా అన్నారు. అప్పటికప్పుడు నేను ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని డీజీపీ ఆఫీస్ ముందు పోయి కూర్చున్న తర్వాత, కవిత వేర్ ఆర్ యూ అన్న, తీర్మాన్ మల్లయ్య వేర్ ఆర్ యూ అన్న, కోదండరామ్ వేర్ ఆర్ యూ అన్న, మీరు ఎక్కడ కనబడతలేరు అన్న తర్వాత కవిత నేను వచ్చింది. ఆ చిన్నపిల్లగాడు అసలు మాట్లాడద్దని చిలుక పలుకు పలికిపోయింది. అంటే ఇదంతా ఏంటంటే ఒక దండుపాలెం గ్యాంగ్ అన్నట్టు తెలంగాణలో. ఈ దండుపాలెం గ్యాంగ్ అంతా కలిసి, ఈ సిండికేట్ అంతా కలిసి వీళ్ళు శాసిస్తూ ఉంటారు, ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, కాసుకోవాల్సిన అవసరం ఉంది. 101% బండి సంజయ్తో మంత్రిగా ఉండడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డి తక్షణము మంత్రి పదవిని, ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేయాలి.